హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత మార్కెట్లో గత ఫిబ్రవరి 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారు మారుతి సుజుకి ఇండియా పోర్ట్ఫోలియో నుంచి వచ్చాయి. మారుతి నుంచి మొత్తం 6 కారు మోడళ్లలో బలెనో, స్విఫ్ట్, ఆల్టో, వేగనార్, డిజైర్, బ్రెజా ఉన్నాయి. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లలో 4 ఎస్యూవీలు ఉన్నాయి. బ్రెజా, నెక్సాన్, పంచ్, క్రెటా ఎస్యూవీ సెగ్మెంట్ ఇప్పుడు పీవీ మార్కెట్లలో 42% కన్నా ఎక్కువ వాటాను కలిగి ఉంది. మారుతి సుజుకి బలెనో ఫిబ్రవరిలో 18,592 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన మోడల్ కారు. ఆ తర్వాతి స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ కారు 18,412 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి నుంచి 18,114 యూనిట్ల వద్ద నిలిచింది ఆ కారు ఆల్టో. ప్రముఖ మారుతి సుజుకి వేగనార్ కారు 16,889 యూనిట్లతో దూసుకుపోయింది. టాప్ 10లో ఒక సెడాన్ కారు మోడల్ మాత్రమే ఉంది. మారుతి సుజుకి డిజైర్ కారు 16,798 యూనిట్ల వద్ద డిజైర్ మారుతి మోడళ్లను అధిక స్థాయిలో ఉంచింది. ఎస్యూవీ కార్ల ఎంట్రీ. మారుతి సుజుకి బ్రెజా ఎస్యూవీ ఛార్జ్లో ముందుంది. టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా మిగతా వాటికన్నా ముందుంది. ఈ ఎస్యూవీ కార్లు 15,787 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఆ తర్వాత టాటా మోటార్స్ టాప్ సెల్లార్ నెక్సాన్ 13,914 యూనిట్లకు చేరుకుంది. ఈకో 11,352 యూనిట్ల వాల్యూమ్లను రికార్డు చేసిన వ్యాన్ ఈకో మోడల్ కారు. ఎప్పటికీ నమ్మదగిన మారుతి సుజుకి ఈకో తప్ప మరొకటి కాదని గమనించాలి. ఎస్యూవీల పూర్తి జాబితా ఇదే. తక్కువ సమయంలో టాటా పంచ్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీలలో ఒకటిగా మారింది. ఫిబ్రవరిలో 11,169 యూనిట్ల విక్రయాలను నమోదు చేయడంతో జోరు కొనసాగించింది. ఆ తర్వాత భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్ సైజ్ ఎస్యూవీ వచ్చింది. 10,421 యూనిట్ల వాల్యూమ్లతో హ్యుందాయ్ క్రెటా తప్ప మరొకటి కాదు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్